దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 36 అధ్యాయము 9వ వచనం. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొద్ద జీవపు ఊట కలదు. మనలను జీవింపజేసేటువంటి ఓట. ఓట అంటే ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అది ఓట వస్తేనే నీళ్లు ప్రవహిస్తాయి. అలాగే దేవునిలో నుంచి ఆశీర్వాదాలు వస్తేనే నీవు దీవింపబడతావు, నీవు ఆశీర్వదింపబడతావు. ఆయన నుంచి నీకు దారులుగా ఓటలాగా ఊరుతూ రావాలంటే మొదట నీవు ఆయన యందు వెలిగింపబడాలి. ఆయన వెలుగులో నీవు వెలిగింపబడినప్పుడు ఆ వెలుగు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియ బిడ్డ, నీవెవరివైనా సరే సాతానికి నీవే పరిస్థితుల్లో లోబడకుండా చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునిపై ఆధారపడితే వెలుగు చూచుచున్నాము. దేవుని యొద్ద మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వెలుగును మనం చూస్తూ జీవించాలి. ఆయన జీవపు ఓట. కాబట్టి ప్రియ బిడ్డ, నీ జీవితాన్ని ప్రభువైన క్రీస్తు వారి చేతుల్లో పెట్టుకో. మోడు బారిపోయిన జీవితాన్ని ఆయన సిగిరింపజేసే దేవుడు. కష్టాల్లో బాధల్లో నిన్ను విడిపించి నీకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. మరి ఆయన వెలుగును నువ్వు చూస్తున్నావా? ఆయన ఆశీర్వాదాలు నువ్వు పొందనై ఉన్నావా? ఆ జీవపు ఓట, జీవజల వృక్షములు ఆయన మన కొరకు దాచిపెట్టారు. కాబట్టి నీవెల్లప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించేవారు ఉండాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మృవు వేస్తారు. నీవు నీతిని కలిగి ఉంటే చాలు, ప్రతి కీడు నుంచి విడుదల పొందుతావు. ఎటువంటి కష్టమైన నీ ప్రభు చేతుల్లో పెట్టుకో, భారంగా ప్రార్థించు. బిడ్డలు లేరా, బలహీనత, కష్టాలు, రుణాల, ఇబ్బందుల ఏదైనప్పటికీ నాకు అన్నీ సాధ్యం అంటున్నారు ఆయన. నీవు నమ్మాలి. ప్రభులో నీవెప్పుడైతే నమ్మకత్వం కలిగి ప్రార్థిస్తావో నీ ప్రార్థన ఆయన ఆలకిస్తారు. కాబట్టి పరిస్థితులు భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు చాలా గొప్ప దేవుడు. నువ్వు జీవపు ఓట కలిగిన దేవుడు, మమ్మల్ని జీవింపజేసే దేవుడు. నీ కోట్లాది స్తోత్రాలు. నీ వెలుగులో మేము వెలిగింపబడి ప్రభా చీకటికి దూరంగా పారిపోయి నీ పాదాలు పట్టుకుని నడుచుటకు మాకు సహాయం చేయి ప్రభా. సర్వాధికారి నమ్మకమైన దేవ, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి అయ్యా. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి తండ్రి. నువ్వెంత జీవపు ఓటై ఉన్నావు, మీ మాటల్లో చెప్పలేం ప్రభువా. ఈరోజు వరకు క్షేమంగా ఉన్నామంటే నీ కృప తండ్రి. సమస్త ప్రజలను చల్లగా కాపాడండి. రుణాలు, సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల కలుగును గాక. నా బలమా నీకు వందనాలు. నీ పిల్లలను నీవు ఎప్పుడు విడవలేదు. నీ కృప కాపుదలిచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.